సార్ నమస్తే అండి. నేను ఒక 60 పొట్టేల పిల్లలు కొన్నానండి. వాటిలో మొన్న ఒక 4 రోజుల క్రితం ఒక పిల్ల, నిన్న 2 రోజుల క్రితం ఒక పిల్ల చచ్చిపోయినాయండి. ఏందా అని కోసి చూస్తే లోపలేమో దొబ్బకేమో మచ్చగా ఉంది. ఒకదానికేమో లివర్ బాగా ఉబ్బుందండి. సాయంత్రం పూట వచ్చేలాగానే ఒక 5-6 పొట్టేల పిల్లలేమో నించుని పోతున్నాయి, మేత మేయకుండా డల్లుగా పడుతుంటూ ఉంటున్నాయి. కొంచెం సలహా ఇవ్వండి. కొంచెం ఇలాంటి పరిస్థితులు వస్తాయి కాబట్టే నేను ట్రైనింగ్ అటెండ్ అవ్వండి అని అందరికీ చెప్తూ ఉంటాను. మీకు ఎంత తెలిసినా ఎంత అవసరం లేదనుకున్నా కానీ ఒకసారి వింటే పోయేదేం లేదు. మీ లక్షల డబ్బు మిగులుతుంది. అర్థం కాక ఏం చేయాలో తెలియక ఇబ్బందులు పడద్దండి అని చెప్తాను. అర్షద్ భాయ్, మీ దగ్గర ఒక రోజు ట్రైనింగ్ రావడం వల్లే నేను డైరెక్ట్గా 100 గోడ్స్ 100 పొటేళ్ళు ఫామ్ పెట్టగలిగాను. ఏ చిన్న నాకు ప్రాబ్లం వచ్చినా మీ వీడియోస్ చూస్తూ ఉంటా. ట్రీట్మెంట్ కోసం ప్రతిదీ మాకు ప్రతిదీ దొరుకుతుంది. అలా చూసుకుంటా మీదే ట్రీట్మెంట్ మొత్తం మీదే ఫాలో అవుతా ఉన్నాను. మ్యాక్సిమం మీ ప్రోడక్ట్స్ వాడుతూ ఉన్నాను. చాలా బాగుంది, సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉంది. మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ధైర్యం వచ్చింది. ఏంటంటే మెడిసిన్ ఏంటి, ఎలా బ్రీడింగ్ పెట్టుకోవాలి, ఎలా చేసుకోవాలి, అంతా బాగుంది. నాకైతే ఇప్పుడు నమ్మకం ఉంది, నేను పెట్టుకుంటే సక్సెస్ అవుతాను. కొత్తగా ఫామ్ స్టార్ట్ చేయాలి అంటే కొత్తగా ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రమ్ మా సైడ్ అండ్ అర్షద్ గారి నుంచి ఎవరైనా వచ్చేసి ట్రై చేయొచ్చు. చాలా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. సో థ్యాంక్ యూ అర్షద్ గారు ఫర్ యువర్ Welcome to హాయ్ Weekend ఫ్రెండ్స్, Farming ఫస్ట్ ఒక YouTube చిన్న channel where you get రిక్వెస్ట్. genuine వీడియో information పెద్దదైతే about చాలా sheep మంది and చూడడం goats. లేదు. చూడకపోతే ఇన్ఫర్మేషన్ ఎలా తెలుస్తుంది, నాలెడ్జ్ ఎలా వస్తుంది? సో నేను అడిగేది ఏంటంటే అందరూ కంప్లీట్ వీడియో చూడండి, అప్పుడే మీకు తెలుస్తుంది. దీంట్లో కూడా కొంత భాగం కట్ చేయాల్సి వచ్చింది మీరు చూడట్లేదని. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీకెండ్ ఫార్మింగ్. సో ఇప్పుడు నేను మెయిన్గా డిస్కస్ చేయాలనుకున్నది డీవార్మింగ్ చేసిన తర్వాత ఎన్ని రోజులకు వ్యాక్సిన్ వేసుకోవాలి. ఈ మధ్య చాలా విన్నా దీని గురించి. ఓకే, సో ఎన్ని వేసుకోవాలి అండ్ ఇప్పుడు ఈ సీజన్లో ఏ డీవార్మర్ వాడాలి. నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టినప్పటికీ ఎవరైతే పక్కగా ఫాలో అవుతున్నారో వాళ్ళు మాత్రమే చూస్తున్నారు తప్ప మిగతా వాళ్ళకి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. అన్ని వీడియోస్ కవర్ చేయట్లేదు, కవర్ చేసినా కానీ నోట్ చేసుకోవట్లేదు. సో గుర్తు రాదు, ఇది అవ్వదు. సో ఇప్పుడు ఇక్కడ ఈరోజు ఒక గ్రూప్లో ఒక ఇది వచ్చిందండి, రిపోర్టు. దాంట్లో చూడండి ఏముంది, హిమోగ్లోబిన్ 10 to 15% ఉండాలి. అక్కడ వాళ్ళ అనిమల్స్లో, ఆ అనిమల్ పర్టికులర్గా అనిమల్లో 6 grams 8 grams ఉంది. సెకండ్ అనిమల్లో 4.5 grams ఉంది. అంటే రక్తం పర్సంటేజ్ ఎంత ఉండాలి హిమోగ్లోబిన్ అంత లేదు. దీనివల్ల ఏమైంది, అనిమల్ అనీమిక్ అయిపోయింది. అనీమిక్ అంటే నీరసం, అంటే శక్తి ఉండాల్సినంత బాడీలో ఎనర్జీ రక్తం ఉంటేనే మీరు ఫుల్ ఎనర్జీతో ఫుల్ టైం వర్క్ చేయగలరు, హెల్దీగా ఉండగలరు. లేదంటే ఎప్పుడు నీరసంగా, ఓపిక లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. మనిషికైనా అంతే, తొందరగా నీరసం రావడం, తొందరగా అలసిపోవడం, ఎక్కువ నిద్రపోవడాలు ఇలాంటివి చేస్తూ ఉంటాడు. సో అందుకని హిమోగ్లోబిన్ అనేది మెయింటైన్ అవ్వాలి. అది అవ్వాలి అంటే మీ అనిమల్స్లో ఎక్స్టర్నల్ పారాసైట్స్ కానీ ఇంటర్నల్ పారాసైట్స్ కానీ ఉండకూడదు. మీరు ఎక్స్టర్నల్ పారాసైట్స్ కానీ ఇంటర్నల్ పారాసైట్స్ కానీ ఉంటే మీకు అనిమల్స్ అంత వెయిట్ పెరగకపోతే నష్టపోయేది ఎవరు? మీరే. అదే ఫీమేల్స్ ఉన్నాయనుకోండి, పిల్లలు సరిగ్గా పెరగవు, దాని దగ్గర పాలు సరిగ్గా రావు, అన్నీ ప్రాబ్లమ్సే. సో దీన్ని ఎట్లా అరికట్టాలి? అందుకే డీవార్మింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను చాలా వీడియోస్లో స్టార్టింగ్లో కూడా పెట్టాను. ఎక్స్టర్నల్ పారాసైట్స్, ఇంటర్నల్ పారాసైట్స్ వ్యాక్సిన్ కరెక్ట్గా వేసుకోండి, ఫార్మింగ్లో మీరు సక్సెస్ అవుతారు అని చెప్పి. సరే, ఇప్పుడు టాపిక్లోకి వద్దాం. ఇప్పుడు ఏంటంటే మెయిన్ ప్రాబ్లము, డీవార్మింగ్ చేసిన తర్వాత ఎన్ని రోజులకు వ్యాక్సిన్ వేయాలి. నేను జనరల్గా ఏం చెప్తున్నాను, ఒక 5 రోజులు 7 రోజులు గ్యాప్ ఇచ్చేసి చేసేయండి అని చెప్తున్నా జనరల్గా. ఎందుకంటే నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా వీడియోలో. ఇప్పుడు 4.5% హిమోగ్లోబిన్ ఉంది, దానికి డీవార్మింగ్ చేశారు. ఓకే, డీవార్మింగ్ చేస్తే మీరు 5-6 డేస్లో మళ్ళీ వ్యాక్సిన్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు దానికి ఆల్రెడీ రక్తం లేక నీరసంగా ఉంది. అది ఈ 5-6 రోజుల్లో మీరు డీవార్మింగ్ చేసి వామ్స్ అన్ని వెళ్ళిపోయిన తర్వాత వెంటనే 5-6 రోజుల్లోనే బ్లడ్ కావాల్సినంత బ్లడ్ వచ్చేస్తుందా? రాదు. ఒక్కసారి అనిమల్ అనీమిక్ అయ్యింది అంటే మళ్ళీ అది నార్మల్ స్టేజ్కి రావడానికి, అది కూడా మీరు మంచిగా ఫీడింగ్, కాల్షియమ్స్, మల్టీవిటమిన్స్, దానా ఇవన్నీ పెడితే వామ్స్ లేకుండా చూసుకొని 2 నెలలు టైం పడుతుంది.
మరి ఇప్పుడు ఇలా ఇంత వీక్గా ఉన్న హిమోగ్లోబిన్ లేని ఎనిమిక్ యానిమల్కి మీరు డివార్మింగ్ చేసో చెయ్యకనో వ్యాక్సిన్ వేశారు, ఏమవుతుంది? టక్కని చచ్చిపోతుంది. చనిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఆ 8% ఉంది, అది మేబీ బతకచ్చు, పర్లేదు, కొంచెం 2% తక్కువ ఉంది. వామ్స్ లేకపోతే మాత్రం అది తొందరగా రికవర్ అంటే తట్టుకోగలదు వ్యాక్సిన్ని. కానీ 4.5% ఉంది చూసారా, అది తట్టుకోవడం కష్టం. సార్ మీ ప్రోడక్ట్ మీ ప్రొడక్ట్స్ బాగున్నాయి, వాడించండి. మా మేక పిల్లలు బాగా మేస్తున్నాయి, మంచిగా ఆడుకుంటున్నాయి, ఏ రోగాలు వస్తలేవు. సో బలమైన జీవానికి మీరు ఏమి ఇచ్చినా కానీ తట్టుకునే శక్తి ఉంటుంది. ఎందుకంటే వ్యాక్సిన్ వేసిన తర్వాత బై డిఫాల్ట్గా చాలా వరకు నీరసం అయిపోతాయి, జ్వరం వస్తుంది, శక్తి లేకుండా ఇలా అయిపోతాయి. అది స్ట్రెస్ అనమాట, వ్యాక్సిన్ స్ట్రెస్. ఒక వారం ఉంటుంది. ఈ వారం రోజులు మీకు అనిమల్స్లో వెయిట్ గెయిన్ కూడా ఉండదు. నేను ఎలా చెప్తానంటే, నేను ప్రతి ఒక్కటి చేసిన తర్వాత నేను బరువు వేస్తాను అనిమల్స్ని, ఎంత బరువు ఉన్నాయి, తర్వాత 1 వీక్ తర్వాత ఎంత బరువు ఉన్నాయి. ఎందుకు ఈ వీక్ బరువు రాలేదంటే వ్యాక్సిన్ వేసా. అదే డివార్మింగ్ చేసిన తర్వాత వారం రోజుల తర్వాత, కరెక్ట్ డివార్మింగ్ పని చేసింది అంటే వారం రోజుల తర్వాత ఖచ్చితంగా బరువు పెరుగుతాయి. అది లెక్క. అలా వారం రోజుల తర్వాత పెరగకపోతే మీరు చేసిన డివార్మింగ్ రాంగ్. అర్థమైందా? డివార్మింగ్ చేసిన తర్వాత మీరు వ్యాక్సిన్ వేస్తే 1 వీక్ గ్రోత్ ఉండదు, బరువు ఉండదు, తగ్గవు. మీరు ఫుడ్ సరిగ్గా లేకపోతే తగ్గిపోతాయి, అంతే తప్ప ప్రాపర్ కేర్ తీసుకోకపోతే, జ్వరం వచ్చింది, ఫీవర్ ఇంజెక్షన్ వేయలేదు, అప్పుడు తగ్గిపోతాయి మీరు సరిగ్గా కేర్ చేయకపోతే. అందుకే వ్యాక్సిన్ వేసిన తర్వాత ఎప్పుడు లివర్ టానిక్ తాపించండి. డివార్మింగ్ చేసిన తర్వాత కూడా ఖచ్చితంగా ఒక 5 days, అంటే బేసిక్గా అయితే డివార్మింగ్కి 2 రోజుల ముందు లివర్ టానిక్ తాపించి మళ్ళీ డివార్మింగ్ చేసి 3వ రోజు 4, 5, 6 రోజు మళ్ళీ లివర్ టానిక్ తాపించండి అని చెప్తాను నేను. అది రూల్. అలా చేసుకుంటేనే మీ అనిమల్స్ హెల్తీగా ఉంటాయి. అర్థమైందా? చదువాయి నా ప్రోడక్ట్స్ ఎంత బాగున్నాయంటే, మెయిన్గా చెప్పాల్సింది ఇమ్యూనో బూస్ట్ కోసం. అది వాడితే లివర్ టానిక్ కూడా అవసరం లేదు. జనరల్గా మన ఫ్యాంటాస్ ప్లస్ ఇట్లా ఏ డివార్మర్ వాడినా కనీసం 4-3 రోజులు లివర్ టానిక్ వాడాల్సి ఉండే. మన ఇమ్యూనో బూస్ట్ వాడితే అది కూడా అవసరం లేదు. చక్కగా తిరుగుతున్నాయి, చక్కగా మేస్తున్నాయి. అది పవర్ కింగ్ గోల్డ్ అయితే మరి చెప్పనక్కర్లే, టాప్ క్లాస్ క్వాలిటీ. పిల్లలు అవి చక్కగా బాగున్నాయి, ఏ లోటు లేదు వాటికి. సేమ్ అలాగే వ్యాక్సినేషన్ వేసిన తర్వాత కూడా స్ట్రెస్లో ఉంటాయి, ఫీవర్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి లివర్ టానిక్ తాపించాలి. ఇంకా లివర్ టానిక్ ఎలాంటి సందర్భాల్లో, మామూలుగా ఎప్పుడన్నా ఫీవర్స్ వచ్చి యాంటీబయాటిక్స్ ఎక్కువ ఇస్తుంటాము, సో అప్పుడు కూడా ఆకలి కోసం లివర్ టానిక్ తాపచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఆకలి సరిగ్గా లేదు, అప్పుడు కూడా లివర్ టానిక్ తాపించాలి. డైజెషన్ సరిగ్గా లేదు, అప్పుడు కూడా లివర్ టానిక్ తాపించాలి. సో ఇవి లివర్ టానిక్కి సంబంధించిన ఇదనమాట. ఓకే. అండ్ ఈ అనిమిక్ అయిపోయిన అనిమల్స్కి ఖచ్చితంగా లివర్ టానిక్తో పాటు కాల్షియం మల్టీవిటమిన్ కూడా, ఈ పవర్ కింగ్ గోల్డ్, మన బయో మిల్క్, ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి రావడం తొందరగా వెయిట్ గెయిన్ అంటే తొందరగా రక్తం పెరిగితేనే కదా వెయిట్ పెరుగుతున్నాయంటే అనిమల్ రిసీవ్ చేసుకుంటుంది, బాగా పనిచేసింది, అనిమల్ పెరుగుతుందంటే డిఫాల్ట్గా రక్తం కూడా పెరుగుతుంది. ఈ ల్యాబ్ ఫెసిలిటీ అన్ని చోట్ల అవైలబుల్ ఉండొచ్చు. మీరు మీ డాక్టర్ సహాయంతో అడిగి ఎక్కడుందో అది తెలుసుకొని మీరు వెళ్ళి చేయించుకోవాలమ్మా. చేయించుకుంటే మంచిది. ఉంది మన దాంట్లో ఫెసిలిటీ ఉంది చేయించుకోవడానికి. మీరు వెళ్ళి అట్లా ఫాలోఅప్ చేసుకొని కష్టపడి చేయించుకుంటే మంచిదే. కానీ అన్ని జీవాలకు 100 జీవాలకు చేయాలంటే చేయలేం కాబట్టి ఏవైతే వీక్గా ఉన్నాయో కనిపెట్టి మనం వాటిని సెట్ చేసుకోవాలి. మన కొన్నిట్లో వామ్స్ తక్కువ ఉండేవి బాగానే ఉండింటాయి, కొన్ని కనిపించడానికే తెలిసిపోతుంది. స్కిన్ కోట్ సరిగ్గా లేకుండా, నీరసంగా, బొక్కగా ఇట్లుంటాయి, కండబట్టకుండా. అవన్నిట్లో వామ్స్ ఎక్కువ ఉండడం వల్ల, మీరు సరిగ్గా ప్రాపర్ డివార్మింగ్ చేయకపోవడం వల్ల ఆ ప్రాబ్లం వచ్చి ఉంటుంది. సో దాన్ని మీరు కేర్ తీసుకొని చేసుకోవాలి. అది జస్ట్ ఏదో 5 days గ్యాప్ ఇవ్వండి, 6 days గ్యాప్ ఇవ్వండి, 7 days గ్యాప్ ఇవ్వండి, ఇవన్నీ వర్కౌట్ అవ్వవు. అన్నిటికీ వర్కౌట్ అవ్వవు, కొన్నిటికి వర్కౌట్ అవుతాయి. బలవంతంగా తాపిస్తాం, తట్టుకోగలిగినవి తట్టుకుంటాయి, లేదంటే చనిపోతాయి. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నాకు కొంతమంది ఒక ఫార్మర్ 15 లక్షల దాకా పోగొట్టుకున్నాడు. ఏం చేసావయ్యా, డివార్మింగ్ చేసావంటే చేసా అంటాడు. ఏం డివార్మింగ్ చేసావు అంటే ఫీడ్బ్యాక్ ఇవ్వండి అండి, చెప్పండి, ఇద్దరు కలిసేనా ఇవ్వచ్చు. ఇక యూట్యూబ్ ఛానల్స్లో చూసిన దానికి, ఇక్కడ నేర్చుకున్న దానికి కీ రోల్స్ ముఖ్యంగా దేనికైనా ఏంటంటే విత్తనమే చాలా ఇంపార్టెంట్.
ఇక్కడ నేను నేర్చుకున్న దాంట్లో హైలైట్ టాపిక్స్ చెప్పాలి అంటే కనుక బ్రీడింగ్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకటే పొట్టేలను తీసుకుని అన్నిటికన్నా కాకుండా ఏ బ్యాచ్కి ఆ బ్యాచ్కే తీసుకోవడం చాలా హైలైట్ పాయింట్. అలానే డిసీజెస్ని వచ్చిన తర్వాత ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. అలా ఎలా మనం దాన్ని కంట్రోల్ చేసుకోవాలి, ముందుగానే ఎలా జాగ్రత్త పడాలి. సో ఫీడ్ సప్లిమెంట్సే కానివ్వండి, డైటరీ విషయమే కానివ్వండి, లేదు వ్యాక్సినేషన్స్ కానివ్వండి, వీటి మీద చాలా మంచి అవగాహన ఉంది. ప్రాక్టికల్గా వెటనరీ డాక్టర్స్ అంటే ఇలా చెప్పడం ఎంతవరకు సమంజసం నాకు తెలియదు, కానీ వెటనరీ డాక్టర్స్తో పోల్చుకున్నప్పుడు వాళ్ళు థియరిటికల్ నాలెడ్జే ఉంది. ఇక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్కి థియరిటికల్ నాలెడ్జ్కి రెండింటిని సమ్మిళితం చేసి మార్కెట్లో ఇప్పుడున్న మెడిసిన్స్, ఏ మెడిసిన్లో ఏ కాంబినేషన్ ఉంది, వాడటం వల్ల ఎలాంటి ఇది ఉంటుంది, అలానే మల్టిపుల్ డిసీజెస్ ఉన్నప్పుడు ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి, మేజర్గా మనకి సపోజ్ బ్లోటింగ్ సిమ్టమ్ కానీ అదే నిమోనియా ఉన్నప్పుడు కానీ ఈ రెండింటి కాంబినేషన్స్లో ఎటువంటి మెడిసిన్స్ వాడాలి. సో ఇలాంటి విషయాలన్నీ చాలా చక్కగా చెప్పడం జరిగింది. అలానే ఏంటంటే బ్రీడ్లో ఎలాంటి బ్రీడ్స్ తీసుకోవాలి, అలానే టెంట్ వేసుకునేటప్పుడు, షెడ్ వేసుకునేటప్పుడు ఇప్పుడు పాపులారిటీ ఏంటంటే ఎలివేటెడ్ షెడ్స్ అని చెప్పి ఇది ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు మొత్తం. ఈవెన్ మీకు NLM స్కీమ్ కింద 1 crore వరకు ఇస్తున్నారు. సో జనరల్ అంటే ఫ్యాసినేటింగ్ దీనిగా ఉండి ఒక స్టేటస్ సింబల్గా ఎవరికి వాళ్ళకి తీసుకుంటున్నారు, కానీ దానివల్ల వచ్చే డిసెఫెక్ట్ అంటే నష్టాలు ఏమిటి, అలానే ఇప్పుడు మళ్ళీ మామూలుగా ట్రెడిషనల్ షెడ్స్ వేసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, ఎలా చేసుకోవాలి ఏంటి, అలానే మెటీరియల్స్ ఏం తీసుకోవాలి, అలానే ఫీడింగ్కి ఎటువంటి తీసుకోవాలి, ముఖ్యంగా ఏంటంటే వాటర్ మేనేజ్మెంట్ గురించి ఈవెన్ సమ్మర్స్లో ఎలాంటివి తీసుకోవాలి, వింటర్లో వచ్చినప్పుడు ఎలా తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్పి మనకి హ్యూమన్స్లో కూడా మనం వాడుతున్నాము. అదే మెథడాలజీని ఇక్కడ మనకి షీప్స్లో కూడా ఈవినింగ్ 7 o'clock తర్వాత మార్నింగ్ టిల్ 10 o'clock వరకు కూడా ఎటువంటి ఫీడ్ ఇవ్వకుండా ఉండటం వల్ల వాటికి బ్లోటింగ్ కానీ లేకపోతే తీసుకున్న న్యూట్రియంట్స్ పూర్తిగా అబ్జార్ప్షన్ ఉంటుంది. కానీ ఇవన్నీ చాలా చక్కగా చెప్పడం జరిగింది. రియలీ ఈ బ్యాచ్లో రావడానికి అందరూ వీఆర్ ఆల్ రియలీ ఫార్చునేట్ టు హ్యావ్ యూ. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఆయన చేసిన తప్పు ఏంటో చెప్పేసాను చూడండి, ఎక్కువైపోతుంది వీడియో. ఆయన చేసిన తప్పు ఏంటంటే 150 జీవాలు ఉంటే 1 లీటర్ డివార్మర్ తీసుకొచ్చి అన్నిటికీ అడ్జస్ట్ చేసినాడు. వేయాల్సినంత డోస్ వేయాల. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎంత డోస్ కావాలో అంతే డోస్ వేయాలి. కావాలంటే 1 ml ఎక్స్ట్రా వేయండి, 2 ml ఎక్స్ట్రా వేయండి డివార్మర్ని బట్టి. మరి అన్నిటికీ వేయద్దండి బాబు. క్లోజంటాలు చేసినారంటే పోతాయి జీవాలు. క్లోజంటాల్ లాంటివి చాలా డేంజర్. కనుక్కోండి ఏ వాటికి వేయొచ్చు ఏ వాటికి వేయకూడదు అనేసి. ఫెంటాస్ ప్లస్ ఉంది, ఒక 1 ml 2 ml ఎక్స్ట్రా వేసుకోండి, ఏమి ఇబ్బంది లేదు. ఐవర్మెక్టిన్ ఉంది, కావాలంటే 1 or 2 ml ఎక్స్ట్రా వేసుకోండి, ఇబ్బంది లేదు. అట్లా ఉన్నాయి. నీల్జన్ ఉంది, ఇప్పుడు ఈ సీజన్కి నీల్జనే వాడాలి. 1 or 2 ml ఎక్స్ట్రా వేసుకోండి. అంటే 30 kgలకు 10 ml 12 ml అయితే కావాలంటే మీరు ఇంకొక 2 ml ఎక్స్ట్రా వేసుకోండి, ఏమి ఇబ్బంది అవ్వదు, మంచిదే. అలా చేసుకోవాలి, కానీ ఏదంటే చేయకూడదు. మళ్ళీ అది అన్న మీరు ఇచ్చిన మందు చాలా చాలా పని చేసిందన్న, చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న. గ్రోయిన్ మాత్రం చాలా మంచి పని చేసిందన్న. ఈ లివర్ టానిక్ 5 లీటర్ అయితే చాలా ఇంకా మంచి పని చేశాను. జస్ట్ 3 daysలోనే చాలా వెయిట్ చేసాయన్న. మా నాన్న ఎక్కడి నుంచి తెచ్చావురా అని అడిగాడు. చెప్పాను నాకు తెలిసిన ఇచ్చాడు నాన్న అని చెప్పాను. నాకు ఇప్పుడు ఫ్యాట్ పౌడర్ కావాలన్న, ట్రైనింగ్ నాడు తీసుకొస్తే చెప్పండి అన్న, నేను తీసుకుంటాను అక్కడ. ప్లీజ్ అన్న, చాలా చాలా థ్యాంక్ యూ అన్న, సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను ఇప్పటివరకు ఏ మెడిసిన్ అని ఇంత వెయిట్ రాలేవన్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అసలు పవర్ కింగ్ గోల్డ్, కాల్షియం సూపర్ గ్రోత్ వచ్చినాయి అన్న పిల్లలు. నాకు ఏదైనా చెప్పేస్తామంటే అన్నిటికీ చేసేసినారంటే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. సో అక్కడ భయం వేసి నేను కొన్ని చెప్పను, ఇదవుతుంది. క్లోజంటల్ లాంటి ఓవర్ డోస్ అయిపోతే ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడే ఒక అతను మెసేజ్ పెట్టాడు, 4 kgల పిల్ల, దానికి 3 ml ఫెంటాస్ ప్లస్ ఇచ్చాడు. అది అప్పటి నుంచి మేయడంలే, 2-3 రోజులు అయిపోయింది. లివర్ దెబ్బతినేసింది ఓవర్ డోస్ వల్ల. ఇలాంటివి ఉన్నాయి, జాగ్రత్తలు తీసుకో. సో ఏది చేసినా జాగ్రత్త చేయండి. మీ జీవాలు పోతే మీరే నష్టపోతారు. సో మీ జాగ్రత్త మీరు అన్నీ కరెక్ట్గా తెలుసుకొని గుర్తుపెట్టుకోండి. పెట్టుకోలేని వాళ్ళు నోట్ చేసుకొని చేయండి, ఓకేనా. ఏదైనా సరే ఇట్లా చేస్తూనే ఈరోజు చేస్తుంటే రేపటికి ఇంజక్షన్ వేస్తూనే సాయంత్రానికి ఏవి సెట్ అవ్వమా, టైం పడుతుంది. కోర్స్ ఉంటుంది ఒకటి, 3 రోజులు 5 రోజులు. ఇవే వ్యాధులు వస్తే తగ్గడానికి, నిమోనియాలు ఇట్లాంటి 7 రోజులు కూడా నిమోనియాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో అట్లా ఉంటాయి. అదే ఇట్లా రక్తహీనత అయితే కన్నా ఇంకా కొంచెం ఎక్కువ రోజులు. మీరు అక్కడ కాంప్రమైజ్ అయితే మీకు అనిమల్ గ్రోత్ స్టాప్ అయిపోతుంది, లేట్ అయిపోతుంది, టైం వేస్ట్ అయిపోతుంది. అలా ఆలోచించండి. ఇప్పుడు ఈ సీజన్కి చేసుకోవాల్సిన డివార్మర్ గురించి చెప్తానండి. ఈ సీజన్కి మనం చేసుకోవాల్సింది ఇక్కడ కనిపిస్తున్న నీల్జన్.
అంటే ఇది కూడా ఎట్లా డిసైడ్ అవ్వాలంటే మీ అనిమల్స్ మీరు పొద్దున్న లేస్తున్న మీ పాకలు వెళ్ళి చూడాలి పెంటికలు ఎట్లున్నాయని చెప్పేసి. దాంట్లో ఏమైనా ఎక్కువగా టేప్ వామ్స్ తెల్లగా ఉంటాయి. నా వీడియోస్ చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు పెడదాం అనుకున్నా కానీ ఫోటో దొరకలేదు నాకు. టేప్ వామ్స్ ఉంటే మీరు ఇది వాడడం వల్ల పెద్దగా లాభం ఉండదు మీకు. దీంతో కూడా టేప్ వామ్స్ పోతాయి కానీ ఓన్లీ అడల్ట్ పోతాయి, లార్వాలు ఎగ్లు పోవు. అందుకని ఒకవేళ అలా కనిపిస్తే ఫెంటాస్ ప్లస్ వాడండి. ఓకే, ఈ సీజన్ అంతా ఇంక సమ్మర్ సీజన్ వెళ్ళేంత వరకు మీకు ఫెంటాస్ ప్లస్ మ్యాక్సిమం అంటే టేప్ వామ్స్ ఎక్కువగా కనిపిస్తాయి. దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవాలి ఏది వాడాలనేసి. సో సీజన్ ప్రకారంగా అయితే నీల్జన్, ఎందుకంటే నీల్జన్తో ఇంకో లాభం కూడా ఉంది. దాని గురించి ఒక వీడియో చేశాను. కడుపు లోపల బోటీలో ఎర్ర పురుగులు వచ్చేస్తుంటాయి. దానివల్ల ఏమవుతుంది, డయేరియా అవుతుంది. అలాంటి సందర్భాలు, అలాంటి వామ్స్ ఉంటే ఖచ్చితంగా నీల్జన్ చేసుకోవాలి. లేదంటే ఎక్కువ టైప్ వామ్స్ కనిపిస్తుంటే ఫెంటాస్ ప్లస్ చేసుకోవాలి. నా పేరు దీక్షిత్, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ఫామ్ పెడదామని, గోట్ ఫామ్. అయితే నేను యాక్చువల్లీ 1500 రూపీస్ పర్ ట్రైనింగ్ స్లాట్ అని అనుకుంటే ఎక్కువేమో అని అనుకున్నాను నేను. కానీ ఇక్కడికి వచ్చి మొత్తం క్లాసెస్ విన్నాక 5000 పెట్టినా అని తక్కువే అనిపించింది అన్న. ఈ ప్రోవిట్ బి, ప్రోవిట్ లైట్, ప్రోవిట్ ట్యాగ్ ఇవి చాలా బాగా పనిచేసినాయి అన్న. ఈరోజు కొద్దిగా మేయలేదా అనిపించిందా? నైటు, మర్నాడు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 4 times వస్తే చాలా అన్న. మళ్ళీ నార్మల్ ఇలాగా ఎప్పటిలాగా మేసేస్తుంది అన్న గొర్రె. చాలా బాగుందన్న. థ్యాంక్స్ అన్న.